ఈరోజు ఈ వీడియోలో నేను అపార్ట్మెంట్ కింద పెట్టుకున్న కొన్ని మొక్కలు చూపిస్తానండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి తెగ తవ్వేస్తున్నాను అనుకుంటున్నారా? పైకి కనిపిస్తుంది కదా పసుపు దుంప, ఎప్పుడో పెట్టానండి ఇక్కడ కింద. తర్వాత అక్కడ మొక్కలు పెరిగిపోవడం నేను తవ్వలేక వదిలేసాను అనమాట. అంటే ఇక్కడంతా కూడా అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఆ రాయి రప్ప అంతా కూడా ఇక్కడ పడేశారనమాట. అప్పుడు ఎప్పుడో దుంప పెట్టాం. తర్వాత మేము కలిసి మట్టి పోయించుకున్నాం అనమాట. మట్టి పోయించుకున్న తర్వాత పెట్టిన దుంప అనమాట ఇది. ఇది ఎవ్రీ ఇయర్ పూత వస్తుంది. మనకి పసుపు కొమ్ము ముదిరిందంటే, నేలలోనే ఉండిపోయి ముదిరిందంటే దానికి పువ్వు వస్తుందండి, పసుపు పువ్వు. ఇక లాస్ట్ ఇయర్ దీనికి పువ్వు వచ్చింది. నేను మన ఛానల్లో కూడా పెట్టాను షార్ట్స్లో, పసుపు పువ్వు పూసిందని. 2 సంవత్సరాల నుంచి వస్తుంది. నేను అక్కడ తవ్వలేక వదిలేసాను. ఇంకేం చేశానంటే, ఇంకా అదిగోండి అలా దుంప బైక్ కనిపిస్తుంది. మెయిన్ మదర్ బల్బ్ ఉంటుంది కదా, అది కనిపిస్తుంది. ఇంకా అందుకే నీళ్లు పట్టాను అనమాట. బాగా మెత్తగా మట్టి గుల్ల చేసేసి తీద్దామని, అది ఇరక్కుండా తీద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. అది తగిలి ఊడింది. ఇదిగోండి పసుపు కొంచెం వచ్చిందండి. అంటే ఒక పచ్చిగా తూకం వేస్తే ఒక పావు కిలో ఉంటుందేమో అంత వచ్చింది. ఇంకా అదిగోండి మెయిన్ దుంప చుట్టూ ఇంకా ఏమైనా ఉన్నాయేమో, అవి విరగకుండా కూడా నీట్గా తీస్తున్నాను అనమాట. మొత్తానికి ఊడొచ్చేసింది ఇరిగిపోయి. ఇదిగోండి ఇది మెయిన్ దుంప. ఇది మళ్ళీ మనం పెట్టుకోవచ్చండి. ఈ దుంప ఉంచుకొని, పెద్ద దుంప మళ్ళీ నాటుకోవచ్చు. ఇవి వాడేసుకోవచ్చు కావాలంటే ఫేస్ కానీ. కొంచెం వచ్చింది కదా, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి మనం అలా వదిలేసినా మళ్ళీ మొలకలు వస్తాయి అనమాట. వాటికి మళ్ళీ మనం పైన కుండీల్లో మెత్తటి మట్టిలో పెట్టుకుందాం. పసుపు ఎప్పుడు కూడా లూజ్ సాయిల్ ఉండాలండి. పసుపుకి ఇలా గట్టిగా ఉండకూడదు మట్టి. ఇక్కడంటే అదంతా వాడేసిన మట్టి కాబట్టి అలా ఉంది. ఇంకా చాలా పెట్టాను, కొన్ని అయితే కనిపించకుండా పోయినాయి. మొక్కలు ఎక్కువైపోయినాయి. ఇంకా తవ్వగా అంత వచ్చిందండి పసుపు కొంచెం. ఇవన్నీ వాడుకుంటే ఏమన్నా పచ్చి పసుపు మనం ఫేస్ కన్నా వాడుకోవచ్చు. లేకపోతే మళ్ళీ దుంపలకి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి ఉంచుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా జూన్, జూలై ఆ టైంలో మళ్ళీ పసుపు నాటుకుంటాం కదా, అప్పుడు పెట్టుకోవచ్చు. మెల్లగా తవ్వుకున్నానండి కూర్చొని తీరిగ్గా. అలాగే ఈరోజు ఈ వీడియోలో కింద నేను పెట్టుకున్న కొన్ని మొక్కలను కూడా మీకు చూపిస్తాను. వచ్చేసింది. ఇంకా లేదు, చాలా తవ్వానులే కానీ ఇంకా లేదు, అయిపోయింది ఇది మొత్తం. అక్కడ మట్టుకు వచ్చింది. ఇంక చూస్తున్నాను మా ఏమన్నా ఉంటుందేమో పక్కన. ఇక్కడ చాలా పెట్టాను అనమాట పసుపు. ఆ పక్కన మీకు పక్కన కనిపిస్తున్న మొక్కలేమో రెయిన్ లిల్లీస్ అండి. పింక్, మన ఎల్లో కలర్ రెయిన్ లిల్లీస్. మొత్తం తవ్వి చూశాను కానీ ఇంక అక్కడ ఏమీ లేదు. ఇంకా అయిపోయింది పసుపు. కొంచెమే ఉంది. ఆ ఒక్క దుంప అక్కడ మిగిలిపోయినట్టుంది. అంతకుముందు చాలా తవ్వేశాను. ఈ ఒక్క దుంప ఉండిపోయినట్టుంది. ఎవ్రీ ఇయర్ పువ్వు వస్తుంది. ఆ టయానికి పసుపు టయానికి చక్కగా మొక్క పైకి వస్తుంది, చక్కగా పువ్వు వస్తుంది. ఇంకా ఇదిగోండి ఇది మదర్ బల్బు. ఇది మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పెట్టిన పైన టెర్రస్ గార్డెన్లో ఒక దాంట్లో సపరేట్గా పెడతాను. మనకి అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. ఇక్కడ నేల మీద ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోయినా కూడా మనం తవ్వుకోలేము. ఎంత అని తవ్వుతాం. మళ్ళీ అక్కడ నాకు పక్కన వాటర్ పైప్ ఉంది. ఇంకా అందుకే నేను అక్కడ వరకే తవ్వి ఇంక మట్టి కప్పేశాను. ఇక్కడ ఏదైనా చిన్న మొక్క ఏదన్నా పెట్టుకోవచ్చు మళ్ళీ కొంచెం. అదిగోండి అంత వచ్చింది. ఆ మదర్ బల్బు దాచుకొని నేను మళ్ళీ పెట్టుకుంటా. ఇదిగోండి పసుపు. ఇది చాలా సంవత్సరాల నుంచి పండిస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచే పసుపు పంట పండిస్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవే రెయిన్ లిల్లీస్, ఎల్లో కలర్ చిన్న లిల్లీస్. ఇంకెక్కడేమో ఈ అరటి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. అరటి మొక్క ఏంటంటే కూర అరటికాయ అనమాట. ఇవన్నీ కూడా నేను వేసుకున్న మందార మొక్కలండి, దేశీ వెరైటీ, మన నాటు మందారం. ఇంక ఈ బొప్పాయి చెట్టుకేమో నేను పెట్టిన మనీ ప్లాంట్ పాకేసి అలా పెద్ద పెద్ద ఆకులైందనమాట. చిన్నప్పుడు ఎవరింట్లో అలా పెద్ద పెద్ద ఆకులు చూసి ఇది సపరేట్ మనీ ప్లాంట్ ఏమో, ఇలా ఉంటుందేమో అనిపించేది నాకు. కానీ తర్వాత అర్థమైంది, మామూలు మనీ ప్లాంటే అలా చెట్టుని కానీ గోడను కానీ పట్టుకున్నప్పుడు అలాగా ఆ చెట్టులో ఉన్న వాటర్ని అంత అబ్జర్వ్ చేసుకొని అంత పెద్దదైద్దని. ఇవన్నీ కూడా ఈ పూల మొక్కలు ఇవన్నీ కూడా కింద పెట్టుకున్నానండి. నేనును ఇంకో సార్ వాళ్ళు కలిసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదో తమలపాకు జామ చెట్టుకి పాకేసింది, బొప్పాయి చెట్టుకి పాకింది వేరే తమలపాకు. రెండు వెరైటీలు అండి. ఇదేమో పెద్ద తమలపాకు, మనకి 2 అరచేతులు అంత సైజు ఉంటుంది కదా, ఆ పెద్ద తమలపాకు అనమాట. ఇది మేము రెంట్కుండే దగ్గర మాతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళ ఊరు రాజమండ్రి దగ్గర ఏదో ఊరండి, మర్చిపోయాను. అక్కడి నుంచి తెప్పించుకున్నాను తనతోటి తమలపాకు అంటూ. అది అలాగా తెచ్చి ఆ కుండీలో జాగ్రత్తగా దాచి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ నేల మీద పెట్టేశాను అనమాట. అది పాకితే చక్కగా అపార్ట్మెంట్ వాళ్ళందరూ పూజకి కానీ దేనికి దాన్ని కోసుకుంటారు కదా, నేల మీద పెడితే మంచిగా పాకుద్దని తెచ్చి ఇక్కడ పెట్టా. దేవుడి దేవల్ల చనిపోకుండా బతికింది. ఇప్పుడు అందరూ ఈ తమలపాకులే కోసుకుంటారండి వాళ్ళ ఇంట్లో పూజలకు కానీ గుడికి కానీ. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా
నేల మీద పెట్టేశాను. ఇదేమో మందార మొక్క గాజువాకలో రూ. 30 కొన్నానండి నర్సరీలో. దాని పిల్లకే పక్కన కొమ్మ ఇరిపి పెట్టాననమాట మళ్ళీ. అదిగోండి గోడ మీద ఒక తమలపాకు పాకేసింది చూసారా? అలాగే ఇక్కడ రకరకాల మొక్కలు ఇదిగోండి ఇది లేడీ కనకాంబరం. మన ఊరు సైడ్ ఉంటది కదా అది. ఈ అరటి పిలకలైతే బాగా పెరిగిపోయినాయండి అసల. ఇక్కడ అదిగోండి కింద నుంచి ఎన్ని పిలకలు వస్తున్నాయో. అక్కడ కింద కూడా పసుపు పెట్టి మర్చిపోయానండి మీకు చూపిస్తా. ఆ ఏరియాలో పసుపు పెట్టి అదిగోండి దాని ఆకులు కూడా చూపిస్తా. ఎండిపోయి అదిగోండి. మరి అది అరటి చెట్టు కింద కలిసిపోయినాయో ఏమైనాయో నాకు అర్థం కాలేదు. ఈసారి నాకు అసలు మొక్కలు కనిపించలేదు. అరటి పిలకలు పక్క పక్కన వచ్చేస్తున్నాయి కదా, మరి అరటి పిలకల కింద కలిసిపోయిందో ఏమైందో తెలియదు. తవలపాకు చూడండి గోడను పట్టుకొని ఎలా పాగేస్తున్నాయో. ఇదిగోండి ఇక్కడ దాని పసుపు ఎండిపోయిన ఆకులు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అది ఎక్కడ మిస్ అయిపోయిందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు మొలకలు వస్తే కానీ నాకు తీయడానికి అర్థం కాదు ఇంకా. ఇవన్నీ పసుపు ఆకులేనండి. ఇదిగోండి ఎండిపోయి రెడీ అయిపోయాక ఎండిపోయి రాలిపోయిన ఆకులు ఇవన్నీ పసుపు ఆకులు. ఆ పసుపు ఎండిపోయిన ఆకులు కదిలిచ్చినా కూడా భలే మంచి వాసన వస్తుందండి. ఇవన్నీ కూడా లేడీ కనకాంబరం దానికి సీడ్స్ వస్తున్నాయి. అవి పడి అలాగా వస్తున్నాయి అనమాట. ఇదిగోండి జామ చెట్టుకి మొత్తం ఎక్కడ పడితే అక్కడ తమలపాకు పాకేసిందనమాట. మంచి కోసుకుంటారండి. నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అందరు ఇంట్లోకి వాడుకుంటారు. ఇంక ఇదేమో మన నాటు ఇది చిన్న ఉసిరండి. అది చూడండి పాపం గుత్తి రాలిపోయినట్టుంది. ఎలా రాలిపోయిందో కుండీలో కనిపించింది నాకు. మన రెగ్యులర్ ఉసిరి ఉంటుంది కదా అది గుత్తి గుత్తి రాలిపోయింది చూడండి. మేమేమో కాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటే అవేమో ఇలా రాలిపోతున్నాయి. కానీ చెట్టు వల్ల నీడండి బాబు. అసలు మిగతా మొక్కలకి ఎండరాదు. అదేం గొడుగులాగా పాకేస్తుంది. మొత్తం నీడ అనమాట. అలాగా మేమును కింద సార్ వాళ్ళు కలిసి ఇలా కొన్ని మొక్కలు పెట్టుకున్నాం అనమాట. ఈ జామ చెట్లు అయితే అపార్ట్మెంట్ కట్టినప్పుడు వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు వాళ్ళు తినిపడేసిన గింజలతో పొలిసిన మొలకలే ఉంచండిలే ఖాళీ ప్లేస్ అలాగే ఉంది కదా అని ఉంచేసాం అనమాట. ఇప్పుడు పెద్దగా అయ్యి చక్కగా కాయలు ఇస్తున్నాయి. ఇదిగోండి ఈ మందార కొమ్మ కూడా నేను కొమ్మ ఇరిగిపోతే తీసుకొచ్చి ఇందులో గుచ్చాను. అలాగే నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూసి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మనీ ప్లాంట్ ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు నా అరచేయి పెడితే ఎంత పెద్దగా కనిపిస్తుందో. ఇదంతా కూడా ఈ తమలపాకులను ఈ మనీ ప్లాంట్ ఆకు ఇలా బొప్పాయి చెట్టును ఆధారంగా చేసుకొని పైదాకా పాకినాయండి. అలాగే ఇటువైపు ఏమో జామ చెట్టు దగ్గర ఇలాగ ఈ తమలపాకు ఉంది. మన కలకత్తా పాన్ తమలపాకు అంటారు కదా, అది పెద్దగా ఉంటుంది చూడండి ఆకు, అదనమాట. ఇదేమో ఈ జామ చెట్టు అంతా పాకేసింది. ఈ తమలపాకు పాకడం వల్ల జామ చెట్టు కొమ్మలు కొట్టాలన్నా కూడా మాకు బాధ అనిపిస్తుంది అనమాట. ఈ తమలపాకులు మాత్రం కట్ చేయాలండి. చాలా పెద్దగా అయిపోయింది. మళ్ళీ మనం కట్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు కొత్త చిగురులు వస్తాయి. ఆల్రెడీ చాలా కొమ్మలు ముదిరిపోయినాయి. అడిగిన వాళ్ళకి కూడా ఇస్తున్నాం అనమాట కొమ్మలు అడుగుతుంటే పెట్టుకోవడానికి. అయినా కూడా అది పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు జామ చెట్టు కట్ చేయాలన్నా దీని వేరెక్కడ కట్ అయిద్దని నాకు భయం వేస్తుంది ముందు. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి తమలపాకుని. నాకు ఎవరైనా మొక్క ఇస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుంటానండి. వాళ్ళ ఊరు వాళ్ళు గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకే అది తీయాలంటే భయం వేస్తుంది నాకు. కొమ్మలు అయితే కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి కట్ చేయాలి. ఇవన్నీ కూడా మా కింద సార్ వాళ్ళు పెట్టుకున్న చామంతి మొక్కలు అనమాట. ఇవన్నీ హైబ్రిడ్ చామంతి అలాగా. ఇదంతా కూడా కింద మేము పెట్టుకున్న మొక్కలండి. ఇదిగోండి ఇది కూడా కింద సార్ వాళ్ళదే. మేము ఇద్దరమే కొంచెం ఇంట్రెస్ట్గా మొక్కలు పెంచుకుంటాము అపార్ట్మెంట్ అందరి మీద. కింద సార్ వాళ్ళును మేము ఇలాగా. ఇదిగోండి ఆ రెడ్ చామంతి కలర్ భలే ఉంది కదా, కొమ్మ అడిగి తీసుకుంటాను నేను. ఇదిగోండి ఇదేమో హైబ్రిడ్ ఆరెంజ్ చామంతి. ఇలాగ కుండీలా కట్టించుకున్నామండి. ఇలా కుండీలా కట్టించుకొని మట్టి కూడా పోయించుకున్నాం. సంవత్సరం అయిపోయింది కూడా, శివరాత్రికి సంవత్సరం అనుకుంటా. ఇదేమో నేను వేప చెట్టు వస్తే ఉంచేసుకున్నా మొక్కలకి నీమ్ ఆయిల్ కానీ అలా ట్రై చేద్దాం మొక్కలకి, ఇలాగ వేపాకులు కషాయం లాంటివి చేసి మొక్కలకి చల్లచ్చని ఉంచుకున్నా. అదేమో చాలా హైట్ పెరిగిపోయింది. దానికేమో కింద సెక్యూరిటీ ఏమో ఇలాగ శంకుమల్లి గింజ వేస్తే అది మొత్తం పాకేసింది చెట్టు అంతా కూడా. ఇదేమో లెమన్ గ్రాస్ అండి. చూడండి కింద పెడితే చూసారా అది ఎంత వెడల్పు అయిపోయేసరికి ఆవిడ అలా కట్టేసింది తాడేసి. అంతా లెమన్ గ్రాస్. అసలు కట్ చేసి వాసన చూస్తే సేమ్ నిమ్మకాయ వాసన చూసినట్టే ఉంటుందండి. అసలు మళ్ళీ మంచి వాసన వస్తుంది అసలు. ఇదంతా లెమన్ గ్రాస్. ఇంకెక్కడి నుంచి కూడా ఇదిగోండి నాటు పింక్ గులాబీలు 3 పెట్టాను కదా మనవి, అవి అనమాట. ఇవి పూలు మార్నింగే కోసేసినట్టు. ఇదేమో సన్నజాజి మొక్క, ఆంటీ గారు ఇచ్చిన సన్నజాజి మొక్క ఇది. గులాబీ చూడండి కింద నుంచి నేల మీద దాని మీద పెట్టడం వల్ల కుండీలో చూడండి పక్క నుంచి ఎంత బలంగా వస్తున్నాయో కొమ్మలు. చక్కగా రోజుకు 2 పూలు వస్తాయండి. నేను తీసుకొచ్చి దేవుడికి పెట్టుకుంటున్నాను. లేకపోతే మన ఎక్కువ పూస్తే ఒకేసారి మన గులాబీలతో ఏదో చేస్తారు కదండి, గులకండ ఏదో అంటారు దాన్ని, అది చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎక్కువ పూసినప్పుడు చేస్తాను.
ఇదిగోండి ఇది మన హైబ్రిడ్ గులాబీ. ఇవి గాలికి రాసుకొని పాపం మాడిపోతున్నాయండి. గాలి బాగా వస్తుంది ఇప్పుడు. బాగా గాల్పులొస్తాయి కదా! గాలి ఎక్కువ రావడం వల్ల కొమ్మలు కొమ్మలు రాసుకొని నలిగిపోతున్నాయనమాట. ఇందులోనే మనకి గంధం కలర్ మందార మొక్కుంది. కొమ్మే పెట్టానండి. నేను చాలా మట్టికి మందార కొమ్మలతో పెట్టే బతికించుకున్నా నేను. కొమ్మలు నాటే. ఇంకా గులాబీ పూలైతే చక్కగా ఇప్పుడు బాగా వస్తున్నాయండి. కొంచెం బాగా హైట్ పెరుగుతున్నాయి. మొక్కలు బాగా వస్తున్నాయి. ఇదేమో రాధా మనోహరం తీగ ముద్ద. కింద సార్వాళ్ళు పెట్టుకున్నారు అది. పైకి తాడు కట్టుకున్నారనమాట. ఇదిగోండి ఇది ముద్ద. నా వీడియోలో చూస్తారు కదా మీరు ముద్ద. అదనమాట ఇది. ముద్ద శంకుమల్లి. పెటల్స్ డబుల్ కాదు త్రిబుల్ ఉంటాయి దీనికి. చక్క గులాబీ పువ్వులాగా పెద్దగా ఉంటుంది ఈ పువ్వు. భలే ఉంటుంది అసలు చూడడానికి కూడా. అదండి కింద నేను పెట్టుకున్న మొక్కలు. ఓకేనండి. బాయ్ బాయ్.